దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు థర్స్డే 22 మే 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 22వ వచనము. ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 3 అండ్ వర్స్ 22. మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధం చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ముఖ్యమైన మాట. దేవుడు మీ పక్షముగా యుద్ధము చేయువాడు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Ye shall not fear them, for the Lord your God, he shall fight for you. The Lord shall fight for you. ఆయన మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారి విషయము భయపడవద్దు. వారు అనగానే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అజానుభావుల గురించి, పాలుతేనే ప్రవహించే దేశానికి వెళ్ళకముందు దేవుడు వారితో మాట్లాడిన మాట జాయింట్స్. కానీ ఈరోజు నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న పరిస్థితులు, అది ఆరోగ్య పరిస్థితి అవ్వచ్చు, లేక ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు, కుటుంబ పరిస్థితి అవ్వచ్చు. మేబీ యు ఆర్ గోయింగ్ త్రూ సమ్ సిచ్యువేషన్. దేవుడు అంటున్నాడు, వారి గురించి మీరు భయపడవద్దంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. డు నాట్ ఫియర్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. గాఢాంధకారపు లోయలో ఉన్నారేమో, దాని విషయం మీరు భయపడవద్దంటున్నాడు దేవుడు. ఎందుకంటే మీ పక్షముగా ఆయన యుద్ధము చేయుచున్నాడు. హల్లెలూయా. నువ్వు అనారోగ్యంతో ఉన్నట్లయితే ఆయన పొందిన గాయముల చేత నువ్వు స్వస్థపరచబడుతున్నావు. ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నట్లయితే నీవు ధనవంతులు కావాలని ఆయన మీ నిమిత్తము దారిద్రుడయ్యాడు. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు భయపడనవసరం లేదు. వారి విషయం, నువ్వు వెళుతున్న పరిస్థితి విషయంలో, నీకు జరుగుతున్న విషయంలో, వారు మీ కుటుంబస్తులైనా, మీ బంధువులైనా, లేక మీ 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 జత పనివారైనా, లేక మీ శత్రువులైనా, మీకు విరోధంగా వారు చేసిన ఆలోచన, మీకు విరోధంగా వారు చేస్తున్న ప్రతి కుట్ర విషయమే నువ్వు భయపడనవసరం లేదు. ఎందుకు తెలుసా? మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధం చేయుచున్నారు. ఫర్ ద లార్డ్ ఈస్ ఫైటింగ్ फॉर यू. हिंदी में पढ़ेंगे व्यवस्था विवरण, उसमें 3 अध्याय और 22 वचन पढ़ रहे हैं. व्यवस्था विवरण उसमें 3 अध्याय और 22 वचन पढ़ रहे हैं. उसने ना डरना, क्योंकि जो तुम्हारा ओर से लड़ने वाला है वह तुम्हारा परमेश्वर यहोवा है. उससे ना डरना. हालेलुया. प्रभु को धन्यवाद अदा करते हैं. उससे, कौन है उससे? जो आपकी जिंदगी में आप जिस विषय से आप लड़ रहे हैं, यदि बीमारी है, यदि कंगालपन है, या शांति ना होने का परिस्थिति है, किस चीज से आप जिंदगी में लड़ रहे हैं, उससे ना डरना, क्योंकि आपका परमेश्वर यहोवा आपके పక్ష में యుద్ధ कर रहे हैं. ఆ విషయంలో దేవుడు యుద్ధము చేయుచున్నాడు. మీకు ఒకటి చెప్పమంటారా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆల్రెడీ యుద్ధము చేసేశాడు. ద్వితీయోపదేశ కాండంలో, ఇది పాత నిబంధనలో చేయబోతున్నాడు. కానీ యేసు ప్రభువారు కలువరి సిలువలో ఆయన యుద్ధాన్ని కంప్లీట్ చేసేశాడు. ఇది సమాప్తమైనదని పలికాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యు హ్యావ్ వన్ ఇట్. నీవు గెలుస్తావు, నీవు ఓడిపోవు, నీవు పడిపోవు. నువ్వు పడిపోయినా నీవు నిలబడతావు. నీవు ఎంత ఘోర పరిస్థితి అయినాను నీ జీవితంలో నీవు మేలును చూస్తావు. ఎందుకంటే 2000 సంవత్సరాల పూర్వమే యేసు ప్రభువారు సిలువ యాగము ద్వారా, సిలువ మీద దుష్టుడిని, మన శత్రువుని నిరాయుధుడుగా చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాటలో చెప్పాలంటే ఆ పరిస్థితిని సిగ్గుపాలు చేశాడు. మీ అనారోగ్యాన్ని సిగ్గుపాలు చేశాడు. అర్థమవుతుందండి? మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని, మీ ఆర్థిక ఇబ్బందిని సిగ్గుపాలు చేశాడు. నీకు విరోధంగా పలుకుతున్న మాటలు, నీకు విరోధంగా పన్నాగం పన్నుతున్న వారిని సిగ్గుపాలు చేశారు.
కనుక ఈరోజు నిన్ను అవమానపరుస్తున్న వారు సిగ్గుపాలు చేయబడ్డారన్న సంగతి దేవుడు జ్ఞాపకం చేయుచున్నాడు. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీ బిడ్డలు, ఈ ఆరాధనలో నీ బిడ్డలు ఎటువంటి పరిస్థితి కూడా వెళుతున్నా, ఎటువంటి పరిస్థితి వారి మీదకు వచ్చినా, ఎటువంటి కష్టము వారి మీదకు వచ్చినా తండ్రి, నువ్వు వారిని బాగు చేసే దేవుడవయ్యా. నీవు నీ బిడ్డల పక్షంగా ఉన్న దేవుడవై నాయన. నీ బిడ్డల పక్షంగా యుద్ధము చేయుచున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసిన స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు ప్రభా, జాబ్స్ని సంపాదించుకొని జాబ్స్లో జాయిన్ అయ్యి జాబ్ లేని పరిస్థితిని ఓడించినందుకు స్తోత్రం చరిస్తున్నాను. దేవా, బిజినెస్ చేస్తున్న బిడ్డలందరూ కూడా గెలిపించి బలపరిచినందుకు స్తోత్రంలో నాయన. చదువుకుంటున్న వారందరినీ దీవించినందుకు స్తోత్రం చరిస్తున్నాను. దేవ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ర్యాంక్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని దీవించినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయాకిటం ధరింపచేసి మీ దయలో మనుషులలో వర్ధలింపచేసి కాపాడినందుకు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించిన స్తోత్రం. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిన్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అన్న దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.